అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనకి ఏదైనా ఒక వస్తువు నచ్చిందనుకోండి, దాన్ని తెచ్చుకోవడానికి మనం ఎంత దూరమైనా వెళ్తాం. సహజంగా చెల్లెమ్మల్ని మనం చూసాం అనుకోండి, వాళ్ళకి ఏమైనా నచ్చాయంటే కనుక వాళ్ళు చాలా కష్టపడైనా కానీ వాటిని కొనుక్కోవడం కోసం లేదా వాటిని తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడతారు, చాలా ప్రయాసపడతారు. అలాగే పాతకాలపు దినాలలో మనం చూసాం అనుకోండి, ఈ సిస్టమ్ని పాతకాలాల్లో ఎలా చేసేవాళ్ళు ఎందుకనగానే, అంటే ఇప్పటి కాలంలో అంటే మనం డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాం. పాతకాలాల్లో వస్తు మార్పిడి విధానం అనే పదం మనం వినొచ్చు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులను ఇచ్చి వీటిని తెచ్చుకునేవాళ్ళు. ఇంకా అంతకుముందు దినాల్లోనే మన ఒక సిస్టమ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే ఒక వ్యక్తిని కొనుక్కుంటారనమాట డబ్బులు ఇచ్చి. అంటే ఎవరికిందో బానిసగా ఉంటే వాళ్ళని విడిపించడానికి వీళ్ళు కొనుక్కొని వీళ్ళు బానిసలుగా మార్చుకుంటూ ఉంటారు. అంటే ఇందులో స్వార్థం, అదే అసూయ, ఇలాంటివి చాలా మిక్స్ అయి ఉంటాయి వీటిల్లో. అంటే వీళ్ళకి ఏదో ఒక లాభం ఉంటేనే కానీ ఆ లాభాన్ని తెచ్చుకోవడానికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని ఇచ్చి లాభాన్ని సంపాదించుకోవడం కోసం వస్తువులను కావచ్చు, లేదంటే మనుషులను కావచ్చు, లేదంటే కనుక ప్రాపర్టీస్ కావచ్చు, వస్తు మార్పిడి పద్ధతి ద్వారా కానీ, లేదంటే కనుక డబ్బులు ఇచ్చి కానీ, లేదా రోకలను ఇచ్చి కానీ మార్చుకున్నట్టుగా, తెచ్చుకున్నట్టుగా, పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరు కూడా వీటిల్లో ఏది కూడా అనవసరంగా చేయరు. వాళ్ళకి నచ్చాలి, లేదంటే లాభమైనా ఉండాలి. కానీ దేవుడి దగ్గర మనం ఒక విషయాన్ని మనం ఆలోచించామనుకోండి, దేవుడు కూడా మనల్ని చాలా ప్రేమించారు. చాలామందిలో ఒక ప్రశ్న వస్తుంది, దేవుడు నన్ను ప్రేమిస్తున్నారా, నిజంగా నేనంటే ఇష్టమా, నన్ను చాలా ఇష్టపడ్డారు ఎందుకనే ప్రశ్న చాలామందిలో వస్తూ ఉంటుంది. బహుశా వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి కావచ్చు, లేదా వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, లేదంటే కనుక వాళ్ళకి జరిగే నష్టాలను బట్టి వాళ్ళు అలాంటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు సహజంగా. కానీ దేవుడు మనల్ని ఎంత ప్రేమించారయ్యా అంటే, బయట విధానాల్లో మనం చూసినట్టుగా, ఇంతకు ముందు మనం గమనించినట్టుగా డబ్బులు ఇచ్చి, లేదంటే కనుక ఇంకా ఏదో ఇచ్చి కాదు, ఎవ్వరు ఇవ్వలేనంత గొప్ప త్యాగాన్ని చేసి మనల్ని సంపాదించుకున్నారు. అది కూడా ఆయన కింద బానిసలుగా బ్రతుకుతామని కాదు, ఆయనకి వారసులుగా ఉంటామని. ఎవరు కూడా వాళ్ళకి వారసులుగా ఉండటానికి చేసినట్టుగా మనకు కనిపించదు. మహా అయితే ఒకవేళ అలాంటి చేసి ఉంటే కనుక డబ్బులు ఇచ్చి, లేదంటే కనుక ఎంతో కొంత ఇచ్చి చేస్తారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఎంత గొప్ప త్యాగం చేశారయ్య అంటే, తన సొంత కుమారుని ఈ భూమి మీదకి పంపించారు. మనల్ని తీసుకురావటం కోసం కాదు, ఆయన ప్రాణాలను మనకు అర్పించి మనల్ని పాపము నుండి విడుదల చేసి, పాపం అనే బానిసకి, సాతాను కింద బానిసలుగా ఉన్న మనలని, అపవాది యొక్క ఆలోచనకు కట్టుబడిపోయిన మనలని ఆ కట్లు తెంపి సాతాను యొక్క చెర నుండి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి మనల్ని వారసులుగా చేసుకున్నారు. అదిగో అదే మాట మనకు కనబడుతుంది. మనం చూస్తే కనుక రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం, 8వ వచనం మనం చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఏదో మంచోళ్ళమని మన ద్వారా ఏదో ప్రాఫిట్ వస్తుందని కాదు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధంగా ఉన్న తన కుమారుణ్ణి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి పంపించి, ఆ కుమారుడు ఎలా వచ్చారో ఈ భూమి మీదకంటే, ఈ భూమి మీద తను రిక్తునిగా చేసుకున్నారు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను రిక్తునిగా చేసుకుని మన కొరకు ఎంత త్యాగం చేశారయ్యా అంటే, అది కూడా మనం ఇంకా పాపులుగా ఉండగానే, మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడే ఏమొస్తుందండి మన దగ్గర నుంచి? దేవుడి కోసం ఆలోచించండి. ఏమొస్తుంది ఒకసారి ఆలోచించండి. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాళ్ళం అండి. రేపు పొద్దున బ్రతుకుతాం లేదా గ్యారంటీ? రేపటిదాకా ఎందుకండి? ఇంకొక నెక్స్ట్ సెకండ్ మనం బ్రతుకుతాం లేదా మనం గ్యారంటీ ఇవ్వగలమా? ఇవ్వలేమండి, ఇవ్వలేము. ఎందుకంటే అలాంటిది మన జీవితం. అలాంటి మన జీవితం కోసం దేవుడు చేసినటువంటి గొప్ప త్యాగం ఏంటయ్యా అంటే, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం, అణువున పాపముతో నిండుకున్న మన జీవితం, అనుక్షణం పాపాన్ని ప్రేమించే మన జీవితం, పాపపు రొచ్చులో బ్రతుకుతున్నట్టు మన జీవితాన్ని మనల్ని విడిపించి, పాపం నుండి విడిపించి విడుదల చేసి తనకు వారసునిగా చేసుకోవడానికి దేవుడు తన కుమారుని పంపించెను. అది కూడా మనం ఇంకనూ ఏ ఉపయోగం లేనటువంటి వారి వల్లే ఉన్నప్పుడే. ఎంత గొప్ప ప్రేమ దేవుడు మన ఎడలో చూపించారో చూస్తున్నారా? మరొక మాట మనం చూస్తే కనుక బైబిల్లో నుంచి, ప్రియులారా, అపోస్తుల కార్యాలు మనం చూద్దాం. 20వ అధ్యాయం మనం చూస్తే, అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయంలో 28వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 28వ వచనాలు మనం చూస్తానండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము,
మనల్ని ఎలా కొన్నారయ్యా అంటే, ఇదిగో రోకలతోటి కాదు, ఎద్దులతోటి కాదు, గాడిదలతోటి కాదు, ఈ రోజుండి రేపు మాయమైపోయే వస్తువులతోటి కాదు, క్షయమైనటువంటి వాటితోటి కాదు, అక్షయమైనటువంటి వాటితో దేవుడు మనల్ని కొన్నారు. ఎవరు పెట్టి విలువ పెట్టి మనల్ని కొన్నారు. ఏంటయ్యా విలువ అంటే, తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని సంపాదించారండి. అది కూడా పరిశుద్ధమైనటువంటి రక్తం, పాపమే చేయనటువంటి రక్తం, ఆలోచనల్లో కూడా పాపం ఉన్నటువంటి రక్తం. మనం అటువంటి రక్తము చేత కొనబడ్డామండి, విలువ పెట్టి కొనబడ్డామండి. అలాంటి దేవుడు మనల్ని విడిచిపెడతారా? ఆలోచించండి. ఆయన గురించి పరిపూర్ణమైన అవగాహన లేనప్పుడే మనల్ని ఆయన తన రక్తము చోతి స్వరక్తముతోటి కొన్నప్పుడు ఏమండి, ఆయన మనకు కావాలి, ఆయన మన తండ్రి, మనల్ని ఆయన ప్రేమిస్తారని తెలుసుకొని ఆయన ప్రేమను గుర్తించి ఇదిగో చక్కగా ఉదయాన్నే డివోషన్ వింటూ చక్కగా ప్రార్థన చేసుకుంటూ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా వెళ్తూ ఉంటే ఇంకెందుకు విడిచిపెడతారండి దేవుడు మనల్ని? అయితే మీకు వచ్చే ప్రశ్నల్లా మీ జీవితంలో ఉన్న కష్టాలు ఎందుకో మీకు అర్థం కాకపోవచ్చు, మీ జీవితంలో ఎదురవుతున్నట్టు శ్రమలు ఎందుకో మీకు అర్థం కాకపోవచ్చు. అది మీకు అర్థం అవ్వకపోతే కనుక చక్కగా వాక్యాన్ని ధ్యానించండి, బైబిల్ని ధ్యానించండి, సమాధానం వస్తుంది. ఒకవేళ మీకు సమాధానం రాలేదనుకోండి, తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రశ్నలకు తప్పకుండా మేము వాక్యానుసారంగా, బైబిల్ ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా చక్కటి సమాధానం మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారంగా మీకు వివరించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం దేవుని పిల్లలుగా. కాబట్టి దయచేసి దేవుడిని అపార్థం చేసుకోకండి. దేవుడు మనల్ని ఎన్నటికీ ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఆయన చెప్తున్నటువంటి మాట, నిన్ను విడువను ఎడబాయను. మరొక మాట గమనించినట్లయితేనండి, మనుషుల వలె వాగ్దానాలు ఇచ్చి ప్రామిసులు చేసి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పించుకునే మనిషి కాదు ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప వ్యక్తి, ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అన్నిటికంటే ముఖ్యంగా వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన నమ్మదగినటువంటి వ్యక్తి కనుక ఆయన మనల్ని మోసం చేయటం జరగదండి, ఆయన మనల్ని విడిచిపెట్టడం జరగదండి. కాబట్టి ధైర్యంగా నమ్మండి. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటారు, ఎప్పటికీ మనతోనే ఉంటారు. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరు తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నత తండ్రి, ఎన్నో లోతైన విషయాలు ప్రభువా ఈ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ మాకు నేర్పిస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ఆదరించండి, బలపరచండి, మీ చిత్త ప్రకారంగా తండ్రి నడిపించండి తండ్రి. ఆత్మ సంబంధమైన మేలులతోటి, ఆత్మ సంబంధమైన దీవెనలతోటి తండ్రి నింపండి ప్రభావ. మీ చిత్త ప్రకారంగా ఇంకనో తండ్రి ఎన్నో లోతైన విషయాలు తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. డివోషన్స్ తండ్రి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి ఒక్క కుమార్తెని తండ్రి మీ చిత్త ప్రకారం నడిపించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ యొక్క పరిచర్యను తండ్రి ప్రేమించి ప్రభా, మీరిచ్చినటువంటి కృపను బట్టి ప్రభా, ఈ పరిచర్యలో పాలుభాగస్తులవుతున్నటువంటి ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని, వారి కుటుంబాలను, వారి జీవితాలను తండ్రి మీ చిత్త ప్రకారం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో తండ్రి ఎక్కడ కూడా మా తండ్రి కృంగిపోకుండా మీ బలముతోటి ప్రభా శక్తి కలిగి తండ్రి ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి జయించి విజయం పొంది తండ్రి మీ నామానికి మహిమకరంగా జీవించి ధన్యతను అనుగ్రహించండి ప్రభా. దీనిలో నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ చిత్త ప్రకారంగా ఇంకెన్నో కార్యాలు, ఇంకెన్నో తండ్రి పనులు చేసి మిమ్మల్ని మహిమపరచండి. అనేక మందిని మీ చెంతకు తీసుకొచ్చి ముందుకు సాటు కృప చూపించండి దేవా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి ప్రతి ఒక్కటి కూడా ప్రభా మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.